నమస్కారం. పల్నాడు జిల్లా ఆదిశైవ అర్చక గ్రామ సంఘం అధ్యక్షుడైనటువంటి నేను, నా పేరు చందలూరు వెంకట మల్లేశ్వర కమిషన్నారు. రాత్రి నర్సరావుపేట మండలం ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి కోటప్పకొండ క్షేత్రమునందు తిరుమల తిరుపతి దేవస్థానం వేద విజ్ఞాన పీఠం పాఠశాలలో కుందుర్తి సూరజ్ అనే విద్యార్థి గత 4 సంవత్సరాల నుండి వేద పాఠశాలలో శైవాగ్ నేర్చుకుంటూ ఉన్నాడు. ఆ విద్యార్థి రాత్రి సుమారు 9-10 గంటల మధ్యలో పాఠశాలలో రూములో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆ పిల్లవాడు రాత్రి చనిపోవటం, హాస్పిటల్ తీసుకొచ్చేటప్పటికీ చనిపోయాడని వైద్యులు నిర్ధారణ చేయడం జరిగింది. ఆ పాఠశాలలో ఈ విధంగా పిల్లవాడు చనిపోవడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం. ఎందుకంటే గత 3 నెలల క్రితం అక్టోబర్లో పిల్లలని అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ గారు కోట కృష్ణమూర్తి గారు ప్రిన్సిపాల్ గారు పిల్లల్ని దారుణంగా విచక్షణ రహితంగా ఆయన కుమారులు ఇద్దరు కలిసి విచక్షణ రహితంగా పిల్లల్ని కొడితే పిల్లలు తీవ్రమైన దెబ్బల్లో తల్లిదండ్రులు ఫోన్ చేస్తే మేమందరం కూడా వెళ్ళి పిల్లలు చూసి చలించిపోయే పరిస్థితి వచ్చింది. ఆ రోజే ఆ పిల్లల దెబ్బలను చూసి మేము ఫోటోలు తీసుకోవటం, ఆ రోజే నర్సరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇద్దామని చెప్తే ఆ కృష్ణమూర్తి ప్రిన్సిపాల్ అనే వ్యక్తి చేతులు పట్టుకొని క్షమాపణలు కోరి పిల్లల్ని నేను ఎప్పుడు కొట్టను, ఇంకోసారి ఇలాంటి పని చెయ్యను, అటువంటి చర్యలకు నేను పాల్పడను, ఈ ఒక్కసారికి నన్ను క్షమించడని చెప్పి కాళ్ళ వేళ పడి పిల్లల్ని నేను కన్నతండ్రులాగా చూసుకుంటాను, ఈ రోజు నుంచి పొరపాటు జరిగిందని చెప్పి మా రాష్ట్ర అధ్యక్షుల వారికి యనమల సత్యసీతారామ గారికి చేతులు పట్టుకొని కాళ్ళ వేళ పడితే పిల్లలు జాగ్రత్తగా చూసుకోవాలి, తల్లిదండ్రులు ఎక్కడెక్కడ ఉంటారు, ఇక్కడ పిల్లలు విద్యాభ్యాసం చెందుతారు, బాగా ప్రయోజకులు అవుతారని చెప్పి ఇక్కడ వదిలిపెడితే మీరు పిల్లల్ని ఈ విధంగా కొట్టడం, పిల్లలకి సరైన ఆహారం పెట్టకపోవటం, తిరుపతి దేవస్థానం నుంచి వచ్చేటువంటి సరుకులు కూడా ఇతను దొంగతనంగా నర్సరావుపేటలో కొన్ని షాపులకి పంపించి అమ్ముకోవటం, అలానే కూరగాయల్లో కమిషన్ తీసుకోవటం, పాలు పెరుగు సరిగ్గా లేకుండా పిల్లకి చాలీ భోజనాలు పెట్టి ఆ పిల్లలు ఆ రోజు చెబుతుంటే కంప్లైంట్లు చదివించిపోయే పరిస్థితి వచ్చింది. ఇవన్నీ మేము ప్రశ్నించి అడగగా ఆయన మరొకసారి ఇటువంటి నేను చెయ్యను, ఒక్కసారికి నన్ను వదిలిపెట్టండి, పిల్లల్ని నేను బాగా చూసుకుంటానని చెప్పి అడిగేటప్పటికీ మేము ఆ రోజు కంప్లైంట్ ఇవ్వకుండా వెలిగిరడం జరిగింది. ఈరోజు పిల్లగాడు ప్రాణాలు పోయే పరిస్థితి ఏర్పడింది. మేము 3 నెలల క్రితం తిరుపతి దేవస్థానం ఈవో గారికి కూడా ఒక 10 మంది తల్లిదండ్రులు కంప్లైంట్ రాసి పోస్ట్ చేయడం జరిగింది. దాని మీద విజిలెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంక్వైరీకి వచ్చారు. 1 నెల రోజుల క్రితం నవంబర్ నెలలో విజిలెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంక్వైరీ చేసినప్పుడు కూడా వాళ్ళు కూడా ఈ తప్పులు కొన్ని ఎంక్వైరీ చేయంగా దీన్ని తల్లిదండ్రులు అందరూ కూడా ఆ రోజు కూడా వెళ్ళి వ్రాతపూర్వకంగా విజిలెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది. నేను 3 రోజుల క్రితమే విజిలెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళని ఏం జరిగింది సార్, ఎంక్వైరీ చేసి వెళ్ళారు కదా, దీని మీద ఏం చర్యలు తీసుకుని అడిగితే ఈవో గారికి పంపించడం జరిగింది. ఈవో గారి పరిశీలన నిమిత్తం ఉంది, ఈవో గారు చూసి చర్యలు తీసుకుంటారని చెప్పి 3 రోజుల క్రితమే చెప్పారు విజిలెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఇంతలోనే ఈ సంఘటన జరగటం, ఆ పిల్లవాడుకు 16 సంవత్సరాలు 4 సంవత్సరాల నుంచి శైవాగం నేర్చుకుంటున్నాడు. తల్లిదండ్రులు వాళ్ళు ఎంతో కుళ్ళిపోయి ఏడుస్తూ ముచ్చిపోతున్నారు. పిల్లగాడు ఈ విధంగా ఎందుకు చనిపోయాడు, మా పిల్లగాడు 4 సంవత్సరాల నుంచి బాగున్నాడు పాఠశాలలో, ఇవాళ ఎందుకు చనిపోయాడు, ఏం జరిగిందని చెప్పేసి ఆందోళన చెందుతూ మిగతా పిల్లల తల్లిదండ్రులు కూడా వీళ్ళందరూ కూడా అక్కడ పాఠశాలలో పిల్లల తల్లిదండ్రులు వాళ్ళ బంధువులేని వీళ్ళందరూ కూడా మిగతా పిల్లల పరిస్థితి కూడా ఏమవుతుందో అని చెప్పని భయభ్రాంతులకు గురయ్యే పరిస్థితి వచ్చింది. గవర్నమెంట్ వారు తిరుపతి దేవస్థానం వారు స్పందించి వెంటనే ఆ ప్రిన్సిపాల్ వారిని ఇక్కడి నుంచి బదిలీ చేసి మంచి ప్రిన్సిపాల్ని నియమించవలసిందిగా మీ అందరి ద్వారా గవర్నమెంట్ వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. పాఠశాలలో కనీసమైన సౌకర్యాలు కూడా లేవు. పాఠశాలలో కనీసమైనటువంటి సౌకర్యాలు కూడా లేవండి. తల్లిదండ్రులు వెళ్ళినట్టు పక్కన ఉంటే అది రిసీవ్ చేసుకున్నది. పాఠశాలలో కనీసమైన సౌకర్యాలు ఏమీ లేవండి. కనీసం వాటర్ కానీ కరెంటు కానీ టైం ప్రకారం ఏమీ లేవండి. ఒక పిల్లలకి భోజనం పెట్టడానికి కూడా రైస్ అయిపోయినాయి, కందిపప్పు అయిపోయినాయి. ఒక పూట తినకపోతే ఏమవుతుంది, గాలి పిచ్చుకొని బతకండి, నీళ్ళు పోసుకొని బతకండి, సరదాగా మాట్లాడుతున్నాడు. చిన్న మేనవేషాలు వేస్తున్నాడు. దయచేసి గవర్నమెంట్ వారు టీటీడీ వాళ్ళు స్పందించి ఇకనైనా కొంచెం మీరు మేల్కొని తల్లిదండ్రులని కొంచెం సేవ్గా ఉంచుతారని చెప్పి మేము అనుకుంటున్నామండి. మొన్న గతంలో ఇట్లా జరిగింది, ఒక పిల్లవాడిని 2 పిల్లవాడిని మా బంధువులు మా చెల్లెల పిల్లలు కూడా ఇట్లా కొట్టాడండి.
కొడితే కూడా వాళ్ళు కనీసం స్పందించి వచ్చినట్టు వచ్చారండి. మరి ఆయన అక్కడికి వచ్చి వాళ్ళకి ఏం పారితోషికం ఇచ్చాడు, టీటీడీ వాళ్ళకి అందరూ అధికారులు కూడా కొనేసాయండి. ఈ ప్రిన్సిపల్ గారు మీరు ఇప్పటికైనా కొంచెం మారి ఆయన కొంచెం ఇక్కడ తీసేసి కొంచెం వేరే కొత్తగా మంచి వాళ్ళు వేయాలని మేము మనస్ఫూర్తిగా విన్నవించుకుంటున్నాం. ఈ అబ్బాయి చావుకి ఎవరు కారణం అనుకుంటున్నారు? మీకేం కావాలి? ఈ అబ్బాయికి ప్రిన్సిపల్ గారి టార్చర్ అనే మేము భావిస్తున్నామండి. ఆయన అయితే నేను కాదు కూడదని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు మోల్డ్ చేసే పరిస్థితికి వచ్చాడండి. వాళ్ళ చేత కేసు పెట్టి ఇచ్చే పరిస్థితి కూడా రానివ్వట్లేదండి ఆయన. మీరు కొంచెం విజిలెన్స్ వాళ్ళు మళ్ళీ తద్వారా వచ్చేసి పాఠశాల ఏం జరుగుతుందని ఆలోచించి మీరు తక్షణం యాక్షన్ తీసుకొని మమ్మల్ని అందరూ కొంచెం సేవ్ చేస్తారని చెప్పి మేము అనుకుంటున్నామండి. మీడియాలో తెలియజేస్తున్నాం.